పండుగ పబ్బం వదిలేసి రోడ్డెక్కిన రైతన్న. ఎండిపోతున్న పంట పొలాల సాగునీరు కోసం పండగ పబ్బం వదిలేసి రైతన్నలు రోడ్డెక్కారు. ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించి తమను కాపాడాలని బండి ఆత్మకూరు మండల రైతులు బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. 3వ బ్లాక్ క్రింద తమ పొలాలు ఎండిపోతున్నాయని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి తక్షణమే స్పందించి తమ పంట పొలాలు ఎండిపోకుండా నీరు అందించాలని ధర్నా నిర్వహించారు. 3వ బ్లాక్ క్రింద వేలాది ఎకరాలు వరి నాట్లు వేశామని, వరి పొట్ట కంకి దశలో ఉండగా నీరు అందకపోతే వేలాది ఎకరాలు వరి ఎండిపోయి నష్టం సంభవిస్తుందని, వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, 6 కాలం కష్టపడ్డామని కాపాడాలని వారు వేడుకున్నారు. ఇప్పటి వరకు వదిలిన నీరు పై పొలాలకు మాత్రమే అందిందని, ఇంకా చివరి ఆయకట్టు వరకు పారలేదని, తక్షణమే నీరు పారే విధంగా తగు చర్యలు తీసుకోవాలని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డిని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాను వేడుకున్నారు. అదియును కాక వారబంది ప్రకారం ఏప్రిల్ నెల 3వ తారీఖు వరకు సాగునీరు అందించాల్సి ఉండగా రేపు అనగా మార్చి 31వ తారీఖు సాగునీరు బంద్ చేస్తారనే సమాచారం రైతులకు తెలియడంతో రైతుల్లో ఆందోళన ఇంకా ఎక్కువగా మొదలైంది. కనుక దయచేసి ఏప్రిల్ 3వ తారీఖు వరకు పంట పొలాలకు సాగునీరు విడుదల చేస్తే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని తెలిపారు.